100 మందిలో ఎక్కడో ఒక అందగాడు దొరకాలి వెతుకుతున్నాను, దొరికేశారు. ఇలా చెట్ల కింద కూర్చున్న వాళ్ళు నాకు కావాలి, కానీ చెట్ల కింద పుట్ల కింద పొదల కింద కూర్చునే వాళ్ళు నాకు కావాలి. ఉన్నారా? తర్వాత చేసుకుందిలే, ఫస్ట్ నాతో చేసుకో. ప్రపోజ్ చేయాలా నీకు? ఇలా ప్రపోజ్ చేయాలా? అదిగో బాబోయ్ సిగ్గేస్తుంది నాకు. అరే నన్ను చేసుకోరాదు ఫస్ట్, తర్వాత నన్ను చేసుకుందు కావాలంటే. నన్ను మించిన సూపర్ ఫిగర్లు అయ్యి పెళ్లి చేసుకోవడానికేగా. ఓయలకైతే వచ్చేస్తావు కదా. చూడు అంత తెల్లగా ఉన్నా చబ్బి సిక్స్ వచ్చింది. ఇంత అందంగా ఉంది, ఇంత సెక్సీగా ఉంది, రావాలి కదా. తాగు తిరుగు రోజు నన్ను తన్ను, నా కాడే కావాలి పద. అబ్బా ఏం అందంగా ఉన్నాడు రా. బాబ్బా ఏమన్నా అందంగా ఉన్నారండి. నా కోసం ఒకసారి లేస్తారా? ఒకసారి నుంచండి నార్మల్ గా. అరే ఒకసారి నుంచో రాదు, నుంచోండి బాబా. బాబ్బా ఏమన్నా అందంగా ఉన్నారండి. ఇన్ని రోజులు ఒక వారం బట్టి వెతుకుతున్నానండి ఇలాంటి అందం కోసం. ఎక్కడ పోయారు మీరు? ఎక్కడుంటారు అసలు? నేను ఎవరో చెప్తానులే, ఫస్ట్ మీరు ఎక్కడుంటారు చెప్పండి. అరే ఫస్ట్ మీరు ఎక్కడుంటారు చెప్పండి. పక్కకు రండి, కొంచెం దూరంగా ఉండద్దు, దగ్గరకు ఉండాలి. పక్క పక్కన ఉంటే కొంచెం హైట్ వెయిట్ చెక్ చేసుకోవాలి కదా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు నచ్చారు నాకు. నేను నచ్చలేదా మీకు? నచ్చలేదా? ఏ సరిగ్గా చూడు, ఇంత అందంగా ఉన్నాను. మీరు మాత్రం నాకు ఏంటోనండి. నేను 100 మందిని ఎతుకుతున్నాను. 100 మందిలో ఎక్కడో ఒక అందగాడు దొరకాలి వెతుకుతున్నాను, దొరికేశారు. మీరే కావాలి నాకు. యాక్చువల్లీ ఏంటంటే మా తాతకు ఒంట్లో బాగాలేదండి. ఇప్పుడేమో ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నా పెళ్లి చూసి చచ్చిపోతాడంట. నాకేమో వారం నుంచి పెళ్లి కొడుకే దొరకట్లేదు. వెతుకుతున్నాను అందగాడి కోసం. బై గాడ్స్ గ్రేస్ మీరు బాగానే దొరికారు. సరే ఏమన్నా అందమండి. రోడ్ల మీద వెళ్తా నాకేం పనండి. ఇలా చెట్ల కింద కూర్చున్న వాళ్ళు నాకు కావాలి, కానీ చెట్ల కింద పుట్ల కింద పొదల కింద కూర్చునే వాళ్ళు నాకు కావాలి. పార్క్ ఎందుకు? పార్క్ దగ్గరికి వెళ్తుంటేనే కదా మీరు కనిపించారు. చెట్టు కింద కూర్చొని ఏమో నాకు ఆ చెట్ల కిందకి ఇలా తీసి చూడలేను. కానీ ఎంత తెల్లగున్నారు నల్లగున్నారు. మీరంటే చూడండి ఎంత తెల్లగా ఉన్నారు. మిల్క్ వెయిటే పర్లే పట్టుకుంటే కందిపోతున్నారు. పర్లేదు ఇలాగే ఉండాలి నాకు కూడా. మీకు కావాలని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు మాదంతా కాదు, పెళ్లి చేసుకోవాలి. పదండి ఇంటికి వెళ్దాం. నేనెందుకు వస్తా? అదే చేసుకోవాల్సింది మిమ్మల్నే కదా. లవ్ చేసిందా? లవ్ గివ్ ఎన్నొద్దు, డైరెక్ట్ పెళ్ళే చేసుకుంటా. పెళ్లి ఎందుకు చేసుకుంటా నేను? అది పెళ్లి వద్దా? నీ కావాలా? నాకు ఏది వద్దు. మళ్ళీ ఏది వద్దాను, ఎందుకంటే 10 పెళ్లి చేసుకుంటా. నీతో నాకేం పని అంటే? అరే నాకు నువ్వే కావాలంటున్నా కదా. ఒక అమ్మాయి వచ్చింది, ఇంత అందంగా ఉంది, పెళ్లి చేసుకుందాం అంటుంది. అబ్బాయి కాదా? మాకున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఉన్నారా? తర్వాత చేసుకుందిలే, ఫస్ట్ నాతో చేసుకో. నిన్ను చేసుకో మళ్ళీ. అరే నాకు కావాలని చెప్తున్నా. ఇప్పుడు చెప్పేది మన తాత ఉన్నాడు కదా, మన తాత చచ్చిపోతాను. అదేంటి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానప్పుడు నీకు తాత అవుతాడు కదా. ఒప్పుకోవచ్చు కదా మరి. ఎందుకు ఒప్పుకుంటా? అరే సరే ఒప్పుకోవాలని నేను ఏం చేయాలి చెప్పు? ప్రపోజ్ చేయాలా నీకు? ఇలా ప్రపోజ్ చేయాలా? మళ్ళీ ఏం చేయాలి? మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం ప్రపోజ్ చేయాలి? నేను ఎక్కడి నుంచి వచ్చాను లేవయ్యా. పైనుంచి నీ కోసం అలా దిగి ఆ డాబా పై నుంచి దూక్కొని గోళ్ళ దూక్కొని ఇక్కడికి వచ్చాను. పైనుంచి రావాల్సిన మళ్ళా ఇలా నడుచుకుంటూ వచ్చాను. ఇలా అందగాడు ఎవరా అని చూస్తున్నాను. అరే ఆ స్మైల్, హాఫ్ స్మైల్ ఎత్తుంటేనే అదిగో బాబోయ్ సిగ్గేస్తుంది నాకు.
మరి ఎంతైనా హస్బెండ్ అవుతుందంటే భార్యకే కదా. హస్బెండ్ ఎందుకు అవుతా నేను? అదేంటి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నంటే దేనికి చేసుకుంటా పెళ్లి? పెళ్లి దేనికి చేసుకుంటా తెలీదా? నాకున్నారు పెళ్లి. అరే నన్ను చేసుకోరాదు ఫస్ట్, తర్వాత నన్ను చేసుకుందు కావాలంటే. నేను నిన్న నన్ను మించిన సూపర్ ఫిగర్లు అయ్యి ఉన్నారా? ఏడా చూపి, ఫోటో చూపి. నాకేం లేవు. చూసావా నాకే చూపిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు. పద పెళ్లి చేసుకుందాం. పద. అమ్మాయి ముందని చూపిస్తున్నాను, నిన్ను ఇష్టపడ్డాని చూపి. అవన్నీ కాదు, పెళ్లి చేసుకుందాం పద. నేను చేసుకున్నా. అరే నిన్నేమన్నా నేను ఇప్పుడు ఏడకి నోయోగు రమ్మంటున్నా పెళ్లి చేసుకోవడానికేగా. ఓయోలకైతే వచ్చేస్తావు కదా. ఓయాలంటే వచ్చేస్తావు పరిగెత్తా. అది నవ్వుతున్నామంటే ఓయ అంటే ఎగేసుకు వచ్చేస్తావేమో, చొక్క చింపేసుకొని వెళ్ళగా. వచ్చేస్తావా? పెళ్లి చేసుకుందాం పద. అయితే పెళ్లి చేసుకున్నాక వెళ్దాం. మరి ఏం చేసుకుంటావు? ఏదైనా చేసుకుంటావు. సరే ఏదో మొక్కుబడికి పెళ్లి చేసుకుందాం పద. మన ఇంటికి అది ఫస్ట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళామనుకో, మీ అత్తయ్య, మీ అత్తయ్య, మన తాతయ్య. మన తాతయ్య ఎందుకైతే మళ్ళీ అదేంటది ఇప్పటిదాకా ఏం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నేను భార్య భర్తలం కదా. మా తాతయ్య నీకు తాతయ్య కట్టినా. ఇప్పుడు కడతా కొంచెంసేపట్లో పద. కట్టుకోవడానికి ఇప్పుడు అదంతా కాదు, నన్ను చేసుకుంటా చేసుకోవా? నువ్వు చేసుకోవాలంటే నేను ఏం చేయాలి చెప్పు అని. నేనేం చేయాలి? అసలు నాకు ఎంత వస్తుందో తెలుసా నీకు? అంత తెల్లగా ఉన్నావని పొగరు నీకు కదా. చూడు అంత తెల్లగా ఉన్నావు. 76 మంచిగా ఉన్నావులే. హెయిర్ స్టైల్ కూడా మంచిగానే ఉంది, బాగానే చేసుకున్నావు. ఓన్లే కానీ అవన్నీ కాదు, రా వెళ్దాం. వస్తావు రావా? నీకు సిగ్గుందా? ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకున్నావు రా అంటే రానంటున్నావు. ఏంటో సిగ్గు? ఒక అమ్మాయి వచ్చింది, ఇంత అందంగా ఉంది, ఇంత సెక్సీగా ఉంది, రావాలి కదా. ఇంట్లో వాళ్ళు ఎత్తుకురా నీకు? ఇంట్లో వాళ్ళు ఎత్తుకు తెచ్చుకోమన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, రేపు మా తాత చచ్చిపోతాడు, ఓకేనా? లేదనుకో నాకు టార్చర్ అయిపోతుంది. నీకు టార్చర్ అయితే నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి నన్ను. నేను ఇష్టపడుతున్నాను. ఇగో నేను అలా వెళ్తున్నాను, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఇలా మెరూన్ షర్ట్ చిక్మని మెరిచింది నాకు. చూడగానే దొరికేసాడు నా గ్రీక్ వీరుడని వస్తాను. లేదు ఇప్పుడు నీ కోసం వచ్చిన, నీ చూడు నీ కలర్ ని కూడా డామినేట్ చేయలేకపోతుంది షర్ట్. అందుకని ఫుల్ కలర్ ఉంటారు బయట. ఇప్పుడు అవన్నీ కాదబ్బా, వస్తావు రా పెళ్లి చేసుకుందాం. అరే పదరా పెళ్లి చేసుకుందాం. అరే శుద్ధ పప్పులాగా ఉన్నావురా నువ్వు. నా గురించి ఏం తెలుసు? ఏం తెలియని అవసరం లేదు. నువ్వు పని చేయవా? పని చేయబడిన వల్ల నాకు పని చేయనోడే కావాలా? నువ్వు ఇంట్లో కూర్చో, తాగు, తిరుగు, రోజు నన్ను తన్ను, నా కాడే కావాలి. పద. అదేంటది? నేను పని చేస్తాను, నేను పెంచుకుంటాను. నేను నన్ను కొట్టేసిద్ది అప్పుడు, నిన్ను కొడితే. కావాలంటే ఆమెను కూడా తెచ్చుకో, ఇష్టమేం లేదు నాకు. ఉంటాం పర్లేదు, నేను సర్దుకుంటాను, నేను అడ్జస్ట్ అవుతాను. పద. నువ్వు మగాడవేనా? ఫోన్లో ఇంత అందంగా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీకేమైనా లోపం ఉందా? ఇద్దరిని చేసుకోవచ్చు కదా. లోపల ఉన్నాయా? పర్లేదు, నాకైనా నువ్వే నచ్చు. ఎందుకు ఇది చూడగానే నా కళ్ళు నా మనసులో లాగేస్తున్నాయి. బయట తిరుగుతుంటే ఎవరికొకరికి లాగేసిద్ది. లేదు, ఈడ తిరుగుతున్నాను, వారం నుంచి తిరుగుతుంటే ఎవరి దగ్గర లాగుతలేదు. ఇలా చూడగానే నీ వైపు ఎలా బాణం గుచ్చుకుంది వచ్చి నాకు. ఏడా అని నేను డైలీ రాను కదా. వస్తున్నప్పుడు ఇలా సరదాగా వచ్చాను, ఇలా చూశాను, వెంటనే నా హార్ట్ పులకరించిపోయింది. చూడాలనిపిస్తుంది. చూడు అసలు ఎంత బాగున్నావు, ఆ లిప్స్, ఆ కళ్ళు, ఎంత క్యూట్ ఉన్నా. చూడు నీ చిక్స్ చూడు. వర్షం వస్తుంది, అదిగో వానదేవుడు కూడా మనల్ని దీవిచ్చేస్తున్నాడు. అలా వెళ్ళి వర్షాలు నీకు తెలవక ఇంత అందగాడి దగ్గరికి నేను వచ్చినందుకు దేవుడు నాకు చూపించాడు. చూసావా చెట్టు కింద అంటే నీ దగ్గర ఉంటే నేను సేఫ్. వెళ్ళకరా బాబు, ముందు ఏదో ఉందని కాదు ఎక్కడికైనా వెళ్తే తడిచిపోతాను, తప్పిపోతానని నీలాంటి అందగాడి దగ్గరికి నన్ను పంపించారు. అర్థమైందా? చూడు పక్కన ఉంటే ఇటు చూడు ఎంత బాగున్నాం. దగ్గరికి వచ్చేస్తాను మళ్ళీ రావద్దేంటి? తందగాడు ఉన్నావు, పల్లకొంటే మాట్లాడొచ్చు కదేటి? గోదారా? మరేంటి మరి?
సరే ఇప్పుడు అది అంతా కాదు, పెళ్లి చేసుకుందాం. అబ్బా ఇంత తెల్లగా ఉన్నావు, మరింత అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. బయట దొరుకుతారు అది కాదు, నువ్వు చేసుకో. నాకు చూడు నీ చేతులు, నా చేతులు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఇట్లా ఇవ్వ చెయ్యి ఒకసారి, కుడి చెయ్యా, కుడి చెయ్యేది ఇవ్వరాదు ఒకసారి, ఒకసారి ఇవ్వు. ఇట్లా కుడి చెయ్యి, ఇట్లా అమ్మాయి చెయ్యి కలిపితే పెళ్లి అయిపోయింది అంటారట. మన సగం పెళ్లి అయిపోయింది, 10 అయితే పెళ్లి. అదే ఇప్పుడే కదా షేకండి ఇచ్చుకున్నారు. సరే వర్షం వస్తుంది, మనం వర్షంలో తడిచేలాగా ఉన్నాం, పద పోదాం. సరే వర్షం వస్తుంది, మరి తెల్లగా ఉన్నావు, చలేస్తుంది నాకు. ఇంతగానో చెప్తా మన ఇద్దరం కప్పుకోవచ్చు. అరే తడిచిపోతావు, భర్త తడిచిపోయి జలుబు వస్తే నాకే కదా, అసలుకే నిన్ను నేనేగా చూసుకోవాలి. దాని తాళే కడతావు ఇప్పుడు, కొంచెంసేపు అయితే ఇట్రా కప్పుతాను, ఇట్రా తడవద్దు. అరే ఇంత అందంగా ఉన్నావు, మాసిపోతావు, ఇట్లా తుడుతాను కొంచెం. అయ్యో రామా, ఎక్కడ దొరికిండ్రా వీడు, వీడు ఒప్పుకునేలా లేడు. ఇంకా ఒప్పుకోవా ఫైనల్ గా? మీరు ఎవరో తెలియదు నాకు, నా గురించి అన్ని తెలుసుకోవాలి అంతేనా? నాతో వస్తే తెలుసుకో, నాకు పెళ్లి చేసుకుందులే. ఫస్ట్ పెళ్లి చేసుకో, తర్వాత అన్ని తెలుసుకుందాం. ఇద్దరు ఒకరి కోసం కూర్చొని. ఇంకో ఫస్ట్ మా తాత చచ్చిపోయాడు అనుకో, ఉన్నావు, నేను ఎలాగో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, కానీ నేను చూసాక ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది. మా తాత చచ్చిపోయాడు అనుకో, మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్దాం? ఊటీ వెళ్దామా? మీ తాత చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళలేదు. ఊటీ మీ తాత చచ్చిపోతే ఇంట్లో ఉండవు నువ్వు? మా తాత చచ్చిపోయిండు, ఇంకేం చెప్తాను, నేను బాధలో ఉంటాను. నువ్వు మరి ఇంత అందంగా ఉన్నావు, మా ఆయనవి నన్ను ఓదార్చాలి కదా. అదేంటి ఇప్పుడే కదా చెయ్యి పట్టుకున్నావు, చూడు నేను ఇట్లా తుడుస్తున్నాను. పెళ్ళి అయిపోయినట్టే సగం, వాళ్ళు ఒకటే కట్టాలి, కట్టేసుకుందా? అరే ఇప్పుడు కడతావా కట్టవా? కట్టనంటావు. సరే మళ్ళీ అయితే కట్టకు, ఇక్కడనే కూర్చొని ఫోన్ నొక్కో, సరేనా? ఏ ఎల్లమ్మ పొల్లమ్మ అప్పలమ్మ వస్తుందో దాన్ని చేసుకో, సరేనా? వస్తా, బాయ్ బాయ్.